తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ కొలువు తీరి 84 సంవత్సరాలు దాటిపోయింది. 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు నింపుతాన్న కేసీఆర్ గారు కొన్ని డిపార్ట్మెంట్లలో కొన్ని నింపి ఈ మధ్యకాలంలో ఏ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఉమ్మాడు లేక పొగబెట్టినట్టుగా రకరకాల కారణాలు చూపి ఆ ఉద్యోగ నియామకాల భర్తీ కావట్లేదు. ఇలా సింగరేణి ఉద్యోగుల కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో మాస్ కాపింగ్ జరిగిందని చెప్పి దాన్ని ఆపుకున్నారు. జేఎల్ఎం ఉద్యోగాలలో సెల్ ఫోన్లో తీసుకుపోయి లేదా టైం దాటిన తర్వాత కూర్చోబెట్టి రాసిందని చెప్పి దాన్ని రద్దు చేశారు. అంటే నోటిఫికేషన్లు తాటికాయ అంత అక్షరాలతోటి యువతకు ఇక వస్తూ ఉన్నాయి అని చెప్పి తల్లిదండ్రులు సంతోషపడ్డట్టుగా చేసి ఇంతవరకు ఎక్కడ కూడా ఉద్యోగాల సర్టిఫికేట్ మాత్రం రాలే. ఇవాళ మళ్ళీ ఎస్ఐ పోస్టులకు కానీ కానిస్టేబుల్ పోస్టులకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పోస్టులకి, యూనిఫామ్ సర్వీసెస్ కలిగినటువంటి పోస్టులన్నిటికీ నోటిఫికేషన్లు ఇచ్చి ఎక్కడ లేని పద్ధతులలో ఇంతకుముందు కానిస్టేబుల్కి ఒక రకమైనటువంటి హైట్ ఉండేది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక రకమైన హైట్ ఉండేది. కానిస్టేబుల్కి 167 సెంటీమీటర్లు ఉంటే ఎక్సైజ్ కానిస్టేబుల్కి 160 సెంటీమీటర్లే ఉండేది. ఇవన్నీ క్లబ్ చేయడం వల్ల, క్లబ్ చేయడమే కాకుండా పొమ్మలు లేక పొగబెట్టినట్టుగా, అంటే చదువుకున్నోడికి ఉద్యోగం రావద్దన్నట్టుగా ఇలా లాంగ్ జంప్ దేశంలో ఎక్కలేని పద్ధతిలో లాంగ్ జంప్ని 3.8 మీటర్లు ఉన్నటువంటి లాంగ్ జంప్ని 4 మీటర్లకు పెంచి ఇలా కొన్ని లక్ష మంది పైచీలకు ఎలిజిబుల్ లేకుండా చేశారు. వాళ్ళు అనేక రోజులుగా అన్ని పార్టీల వద్దకి, అన్ని సంఘాల వద్దకు తిరిగి మొరబెట్టుకున్నప్పటికీ కూడా, మంత్రుల ప్రాంగణాల చుట్టూ ముఖ్యమంత్రి ప్రాపకం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళకి ఒక్కరు భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. అంటే ఇంత జరుగుతున్నా కూడా నీరోజ్ చక్రవర్తి లాగా ఫామ్ హౌస్లో పడుకున్న ముఖ్యమంత్రి, ప్రగతి భవన్లో ఉన్న ముఖ్యమంత్రి స్పందించిన పాపాన పోలేదు. ఇవాళ లక్షల మంది బిడ్డలకి రాక ఉద్యోగ అవకాశాలు వస్తే ఆ ఉద్యోగాలు కొట్టాలని కళ్ళల్లో వత్తులేసుకొని హైదరాబాద్లో అమ్మా నాన్నలు పంపించే 3,000 రూపాయలు 4,000 రూపాయలకు హోటల్లో తినుకుంటా లైబ్రరీ హాళ్ళల్లో కుర్చీలలో కూర్చొని 12 గంటలు 10 గంటలు చదువుతూ ఉంటే ఇవాళ వాళ్ళకు ఒక అందని ద్రాక్షలాగా మారిపోయే ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు గొడవ పెడతా ఉంటే ఇప్పటికీ మారట్లేదు. మరి శ్రీనివాసరావు గారు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, మరి ఆయనకు ఈ బాధ కనపడుతూనే అంటున్నది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, గతంలో 5 ఈవెంట్స్లో రన్నింగ్ ఒక్కటి మస్ట్ అండ్ షుడ్ ఉండేది, మిగతా 2 ఈవెంట్లు పాస్ అయితే వాళ్ళకు ఎలిజిబిలిటీ వచ్చేది. ఇవాళ 3 ఈవెంట్ పెట్టి షార్ట్ ఫుట్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, రన్నింగ్ 1600 మీటర్ రన్నింగ్ కావచ్చు, ఈ మూడిట్లో రన్నింగ్ని పూర్తి స్థాయిలో మీరు కాన్ఫిడెన్స్ తీసుకోండి. కానీ లాంగ్ జంప్లో చాలామంది ఎలిజిబిలిటీ కావాలి కాబట్టి, ఆర్మీలో కూడా రిక్రూట్మెంట్లో ఈ నిబంధనలు లేదు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేది అంటున్నారు. వాళ్ళందరికీ ఇవాళ ఆ రెండింటి పక్కకి పెట్టి ఎవరైతే రన్నింగ్లో వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఫైనల్స్ రాసుకునే భాగ్యం కలిగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో వాళ్ళ గతంలో ఉన్నటువంటి 165 సెంటీమీటర్స్ ఏదైతుందో అది అలౌ చేయమని చెప్పబోతున్నాం. ఇప్పుడు కొత్తగా నిబంధనలు పెట్టి ఇబ్బందులు ఏవైతే పెడుతుందో ఆ కొత్త నిబంధనలు కూడా తీసేసి పాత నిబంధనల ప్రకారమే ఈ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మూడోది ఈ అక్రమాలు జేఎల్ఎంలో ఓపెన్గా మాస్ కాపింగ్ అని చెప్పి ఇలా రద్దు చేసే పరిస్థితి. ఇలా సింగరేణి కూడా ఎక్కడో గోవాల కోసం పెట్టి మాస్ కాపింగ్ చేసే, అంటే ఇంత దుర్మార్గమైన దరిద్రమైన సిస్టమ్ నిజంగా ఎక్కడ లేదు. ఇవాళ ప్రభుత్వం తన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం, ఇలా పేరెంట్స్ని మభ్యపెట్టడం కోసం, విద్యార్థులను మభ్యపెట్టడం కోసం ఈ నోటిఫికేషన్ల పేరిట ఇస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. వీటన్నిటి మీద సమీక్ష చేయడమే కాకుండా వీళ్ళందరినీ అలౌ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.